అన్న ఎట్లా అనిపిస్తూ ఉంది ఇంత పెద్ద కంపెనీ మీ ప్రాంతానికి వస్తూ ఉంది, కొన్ని వేల ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాలు, వేల కుటుంబాలు బాగుపడిపోతూ ఉన్నాయి, 77,000 కోట్లతో పెట్టుబడి పెట్టబోతూ ఉన్నారు, మీ ప్రాంతం అభివృద్ధి జరగబోతూ ఉంది, ఎలా అనిపిస్తూ ఉంది? ముఖ్యంగా ఈ విషయం గురించి చెప్పాలంటే ఇది మాకు పెద్ద వరమని అనిపించాలి. ఎందుకంటే ఇప్పటికొచ్చి గతంలో ఎన్నడూ లేని విధంగా పాయకరావుపేట నియోజకవర్గానికి చాలా కంపెనీల విషయాల్లో కానీ స్టీల్ ప్లాంట్ రావడం చాలా ఆనందకరం. ఎందుకంటే ఇక్కడ యువత కూడా చాలామంది ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్డీఏ గవర్నమెంట్ దానికి కట్టుబడి ఎప్పుడు ఉంటుంది. అలాగే లోకేష్ గారు చెప్పిన విధంగా ఈరోజు ఇక్కడ పరోక్షంగా కానీ ప్రత్యేకంగా 65,000 ఉద్యోగాలు భర్తీ అవుతుంది. దానికి చాలా చాలా ఆనందంగా ఉంది, ఒక పండగ వాతావరణం. ఇదైతే ఒక మిరాకిల్ అని అనుకోవాలి. అలాంటి సందర్భాన్ని, అంటే అలాంటి అభివృద్ధిని, ఏదైతే మీరు అన్నట్లుగా 65,000 70,000 ఉద్యోగాలు ఇక్కడ రాబోతూ ఉన్నాయి, కొన్ని వందల కుటుంబాలు, వేల కుటుంబాలు బాగుపడిపోతూ ఉన్నాయి, నిరుద్యోగుల జీవితాలు మారిపోతూ ఉన్నాయి, అలాంటి పరిస్థితిని ఆహ్వానించకపోగా దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం, ధర్నాలు అని చెప్పి, రాస్తారోకులు అని చెప్పి కొంతమంది ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, దీన్ని ఎలా చూడవచ్చు అంటారు? ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి చెప్పాలంటే ఫస్ట్ నుంచి కూడా అడ్డుకోవడానికి ముఖ్యంగా ఫస్ట్ వేసే స్టెప్ అది. గత ప్రభుత్వంలో ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి దేనైనా అడ్డుకోవడమే కానీ ఏ ఒక్క మైల్ రాయిని కాదు కదా, ఏది ఒక్క ఇంచు ఇటుకు కూడా కదపలేదు. దానికి ఇంకా పార్టీ గురించి చెప్పిన అనవసరం అనిపిస్తుంది మాకు. ఎందుకంటే ఇంకా ఇక్కడ లాస్ట్ టైము 3 times ఎమ్మెల్యే చేశారు. ఈ రోజుకి వచ్చి ఒక్క తట్ట మట్టి వేయలేదు, ఒక ఇటుకు కూడా పేర్చలేదు. ఇంక వాళ్ళు అడుగుపోతే ఇంకేం చేస్తారు?